SQL data types in DBMS. SQL డేటా టైప్స్ సిలో, జావాలో, డేటా స్ట్రక్చర్లో కూడా ఉంటాయి. అవేంటి? ఇంట్, క్యార్, షార్ట్, లాంగ్, స్ట్రింగ్స్, క్యారెక్టర్స్, ట్రీస్ అలా ఉంటాయి. అవనేది సిలో, జావాలో. డేటా టైప్స్ DBMSలో 8 ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ డెఫినేషన్ చూద్దాం. డేటా టైప్ రిప్రజెంటెడ్ సైజ్ అండ్ టైప్ ఆఫ్ ది డేటా యొక్క సైజ్ని, టైప్ని చెప్పేదాన్ని డేటా టైప్ అంటాం. ఇప్పుడు డేటా టైప్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. దేర్ ఆర్ 8 టైప్స్ ఇన్ DBMS డేటా టైప్స్. ఫస్ట్ది నంబర్, క్యార్, వార్ క్యార్, BLOB, CLOB, డేట్, కరెన్సీ, బూలియన్. These are the 8 types of the data type in DBMS. First explanation, number. Then go to number. Number to store numerical data values. Example here, SNO 1, SNO number 3. DBMSలో టేబుల్స్ క్రియేషన్లో మనం ఇక్కడ ఇలానే రాస్తాం, SNO number 3. ఇంకొక ఎగ్జాంపుల్ 2, కాస్ట్ 595.25. కాస్ట్ నంబర్ ఇక్కడేమో పాయింట్ తర్వాత 25 అనేది 2 నంబర్స్ ఉన్నాయి. పాయింట్ ముందు 595 అని 3 నంబర్స్ ఉన్నాయి. టోటల్ ఏమో 5 ఉన్నాయి. సో 5, పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2. సో కాస్ట్ number is equals to కాస్ట్ number of 5, 2. నెక్స్ట్ క్యార్. క్యార్ మీన్స్ క్యారెక్టర్. టు స్టోర్ non-numerical డేటా అంటే నంబర్స్ని కాకుండా క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాం ఇక్కడ. అందుకని ఇక్కడ non-numerical డేటా అని రాశారు. లేకుంటే టు స్టోర్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వార్ క్యార్. వార్ క్యార్ మీన్స్ వేరియబుల్ లెంత్ క్యారెక్టర్. టు స్టోర్ వేరియబుల్స్ ప్లస్ క్యారెక్టర్స్. దిస్ ఈస్ కాల్డ్ వార్ క్యార్. ఎగ్జాంపుల్, క్యార్కి ఎగ్జాంపుల్ డీలొకేషన్. విజయవాడ, GNT గుంటూరు. డీలొకేషన్ క్యారెక్టర్ 3A, ఎందుకంటే VJA 3 letters, GNT 3 letters, 3. ఈ వన్ క్యారెక్టర్ అనేది ఫిక్స్డ్ సైజు, ఫిక్స్డ్ టైపు, నో చేంజింగ్. ఫిక్స్డ్ సైజ్ అండ్ ఫిక్స్డ్ టైప్. దీన్ని చేంజ్ చేసుకోలేము టేబుల్స్లో ఒకసారి క్రియేట్ చేశాక. వార్ క్యార్కి వచ్చేసరికి ఈ నేమ్ అని రవికుమార్. ఈయన ఏమో వార్ క్యార్ 10, నో ఫిక్స్డ్ సైజు, నో ఫిక్స్డ్ టైపు. దీన్ని మనము టేబుల్స్ క్రియేట్ చేశాక కూడా చేంజ్ చేసుకోవచ్చు, సైజుని కూడా చేంజ్ చేసుకోవచ్చు, టైప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో వార్ క్యార్లో బెనిఫిట్ అది. నెక్స్ట్ గో టు ది BLOB మీన్స్ బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. BLOB బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ టు స్టోర్ మల్టీమీడియా టైప్ డేటా. మల్టీమీడియా టైప్ డేటా అంటే ఎక్కువ లెంత్ ఉన్నవి, ఎక్కువ డేటా ఉన్న ఒక వీడియోని కానీ దాన్ని స్టోర్ చేసేదాన్ని బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే మూవీ ఎంత టైము, 1.5 hour టైం ఉంటుంది. సో అలా ఇమేజెస్, సాంగ్స్ ఎక్కువ లార్జ్ ఆబ్జెక్ట్ ఉన్నదా, లార్జ్ డేటాని స్టోర్ చేసుకునేదాన్ని బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ గో టు ది CLOB మీన్స్ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ టు స్టోర్ లార్జ్ ఫైల్స్ అండ్ టెక్స్ట్ డేటా. ఎగ్జాంపుల్ రెజ్యూమ్. మనం రెజ్యూమ్లో చాలా రాసుకుంటాం, మన బయోడేటా అంతా. సో అనేది లార్జ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ గో టు ది డేట్ టు స్టోర్ డేట్ టైప్ డేటా.
టు స్టోర్ డేట్ టైప్ డేటా. ఇక్కడ డేట్ టైప్ అని ఎందుకన్నామంటే సిస్టమ్ డేట్ ఒకటి ఉంటుంది, ఒరాకిల్ డేటా ఫార్మాట్ ఒకటి ఉంటుంది. నేను చెప్తాను అవి ఎలా ఉంటుందో. డిఓబి ఇదిగో డేట్ టైప్ డేటా కాబట్టి డేట్ టైప్ అనేవి ఇక్కడ నార్మల్ ఎగ్జాంపుల్స్. డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని షార్ట్కట్లో రాసేస్తాము మనం. డేట్ ఆఫ్ జాయినింగ్ అని రాసేస్తాము. మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఫుల్గా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అని. సో అలా డేట్ టైప్ ఆఫ్ డేటా. ఆ డేట్ టైప్ ఆఫ్ డేటా ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇది ఒరాకిల్ ఫార్మెట్. డిడి ఎంఓఎం వైవై ఇది అనేది ఒరాకిల్ ఫార్మెట్. ఇది అనేది సిస్టమ్ ఫార్మెట్. డిడిఎంఎంవైవై అనేది ఇది సిస్టమ్ ఫార్మెట్. ఒరాకిల్ ఫార్మెట్, సిస్టమ్ ఫార్మెట్. దెన్ గో టు ది కరెన్సీ. టు స్టోర్ మల్టిపుల్ కంట్రీస్ కరెన్సీ వాల్యూస్. ఎగ్జాంపుల్ రూపీస్, డాలర్స్. మీకు వీలుగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. దెన్ గో టు ది బూలియన్. టు స్టోర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. మనకు ఆల్రెడీ సిలో జావాలో చూసాము. డేటా యొక్క ట్రూ ఆర్ ఫాల్స్ని చెప్పేదాన్ని బూలియన్ అంటాం. సో దీస్ ఆర్ ది SQL data types in DBMS.